మీరు చేసింది ఏం చేశారు? 10 ఏళ్ళు ఏమీ లేదు. వాళ్ళు చేసిందల్లా ఒక్కటే. ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి, అంటే 100 రోజుల పని అనేటువంటి పిలుచుకునేటువంటి కార్యక్రమాన్ని ఆనాడు ప్రారంభోత్సవం చేసి నిధులు ఇస్తా ఉంటే, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆ నిధులకి మాత్రమే గ్రామాల్లో పోయి ఆ ఈజీఎస్ డబ్బుల ద్వారా వచ్చే పనులకు ముందు నిలబడి ఒక కొబ్బరికాయ కొట్టి ఇదే అభివృద్ధి అని చెప్పి ఫోటోలు దిగిపోయారు తప్ప 10 ఏళ్లు మీరు ఏం చేయరు. ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ ఆ ఈజీఎస్ పనులన్నీ అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంటో లేకపోతే మేట్లో చేస్తా ఉంటారు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ లో మేట్లు చేసే పనే ఆనాటి మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ పోయి నిలబడి ఫోటోలు దిగి ఇదే అభివృద్ధి అని చెప్పారు తప్ప ఏమి చేయకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్తే, వ్యవస్థల్ని నాశనం చేస్తే, మొత్తం ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థలన్నీ నిలబెడుతూ, పరిస్థితులన్నీ గాడిలో పెడుతూ, పాలనా యంత్రాంగాన్ని గాడిలో పెడుతూ, ఏ ఆశల కోసం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో వాళ్ళ ఆశలు నెరవేర్చడం కోసం ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. ఆలోచన చేయండి. 4,50,000 ఇళ్లని ఒక్కొక్క ఇంటికి 5 లక్షల లెక్క ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇవాళ 3,500 ఇళ్లకి తగ్గకుండా ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఆ రోజు మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడతా అని చెప్పి 10 సంవత్సరాలు కట్టలేదు. ఈ రోజు మేము అనౌన్స్ చేసి మొదలు పెట్టాం. ఏ నియోజకవర్గానికైనా పోదాం, మేము 3,500 ఇళ్లకు తక్కువ కాకుండా ఎక్కడైనా శాంక్షన్ చేసామో చూపిస్తాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇది మా నిబద్ధత. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల గురించి ఆలోచన చేశాం. ఆ ఆలోచన ఏ స్థాయికి వరకు మేము తీసుకెళ్లామంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 93 లక్షల కుటుంబాలకి 1,15,00,000 కుటుంబాలుంటే 93 లక్షల కుటుంబాలకి ఇవాళ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు ఈ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. రమ్మని వచ్చి చూడండి. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇవాళ సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. మీకు చేతనైతే ఆ ఇంటికి వెళ్లి చూసి వాళ్ళతో కూర్చొని భోజనం చేసి చూడండి. అంతేకాదు, ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి మీరు 10 ఏళ్ళు గాలికి వదిలేస్తే ఇవాళ మేము 10 లక్షల రూపాయలు పెంచి 93 లక్షల కుటుంబాలకి వాళ్ళ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వాళ్ళు ఏ ఆసుపత్రికైనా పోయి వైద్యం చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉద్యోగాలు వదిలేస్తే మేము రాగానే 60,000 ఉద్యోగాలు ఇవాళ ప్రభుత్వ పరంగా వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించలేక పాపం తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి అనేక మంది, వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు వయసు అయిపోయి అల్లా లక్షణాన్ని ఏడుస్తా ఉంటే కూడా మీరు పట్టించుకోరు. మేము రాగానే పబ్లిక్ సర్వీస్ ప్రక్షాళన చేశాం. దానికి ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళని రిటైర్ అయినటువంటి వాళ్ళు పెట్టాం. నిష్పక్షపాతంగా మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ 1 పరీక్షల్ని కేవలం సంవత్సరాల కాలంలో మేము నిర్వహించాం. నియామక పత్రాలు కూడా అందించాం. గ్రూప్ 2 కు సంబంధించినటువంటి పరీక్షలను నిర్వహించాం. నియామక పత్రాలు ఇచ్చాం. గ్రూప్ 1 అప్పుడు కానీ గ్రూప్ 2 అప్పుడు కానీ నిరుద్యోగ యువతి యువకులకి ఆనాడు ఉద్యోగాలు 10 ఏళ్ళు మేము చేయలేకపోయాం. వీళ్ళు కేవలం 2 సంవత్సరాల లోపలనే ఇవన్నీ చేస్తే ఎక్కడ విద్యార్థి లోకంలో నిరుద్యోగ యువతి యువకుల మనసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రేమ పెరుగుతుందేమో, దీన్ని రాకుండా చేయాలని వాళ్ళకి అన్యాయం చేసే విధంగా మీరు కోర్టులకు పోయి అడ్డగోలు పనులు చేస్తే కూడా వెనకడుగు వేయకుండా కోర్టుల దగ్గరికి వెళ్లి వాస్తవ విషయాలు చెప్పి ఈ నిరుద్యోగ యువతి యువకుల కోసం నిటారుగా నిలబడి వాళ్ళ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.
మిత్రులారా ఒక్కసారి ఆలోచించే ఈరోజు కేవలం సంక్షేమ కార్యక్రమాల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నేటి వరకు నేను చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్తా ఉన్నాను. కేవలం సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, బోనస్ సన్నబియ్యం కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ రైతులకు కానీ, రిలీఫ్ మెజర్స్ కానీ, పవర్ సబ్సిడీ కానీ, చేత ఇంద్రమ్మ ఇళ్లు, మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్యశ్రీ, వడ్డీ లేని రుణాలు, కళ్యాణ లక్ష్మి స్కాలర్షిప్స్, రైతు సబ్సిడీ, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ పేదల కోసం చేసే పని ఒక్కదాన్ని కూడా మేము ఆపకపోగా ప్రతి నెల క్లియర్ చేస్తూ మీరు 10 సంవత్సరాలు పెండింగ్ పెట్టిన బిల్లులు కూడా క్లియర్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో పాఠాలు చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు మీరు బిల్లులు ఇవ్వకపోతే ఒక్కటేసారి బిల్లులన్నీ క్లియర్ చేసి ఆ పేద పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 100 స్కూల్స్ పైబడి ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయల లెక్క 25 ఎకరాలకు తగ్గకుండా శాంక్షన్ చేశాం. ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ అందులో ఇంటర్నేషనల్ సిలబస్ ఉండేటట్టుగా కావలసినటువంటి అన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగా ఉండేటట్టుగా మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. చివరికి పరిగి శాసనసభ నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాలతో ఇక్కడ కూడా శాంక్షన్ చేశాం. అంతేకాదు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 1,06,310 కోట్ల రూపాయలు 1,06,310 కోట్ల రూపాయలు కేవలం పేదల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇది లెక్కల సోతహా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేరుగా వారి అకౌంట్ లో వారి కోసం ఖర్చు పెట్టినటువంటి ఇది ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో సోలార్ సంబంధించినటువంటి విద్యుత్ శక్తిని పెద్ద ఎత్తున విలువలో తీసుకొని రావాలనేటువంటి ఆలోచనలు పోతా ఉన్నాం. కేవలం థర్మల్ పవర్ ప్రాజెక్టే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీని కూడా తీసుకొని ఈ దేశంలోని అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. తెలంగాణ రైజింగ్, ఈ రైజింగ్ ని ఈ దేశంలో ఎవరు ఆపలేరు, ఏ ప్రతిపక్షాలు కూడా ఆపలేరు. ఈ తెలంగాణ రైజింగ్ 2047తో ఈ దేశంతో కాదు ప్రపంచంతో